ఏసుక్రీస్తు వందల కోట్ల మందిని ఆరాధ్య దైవం. క్రిస్టియన్లకు ఆయనే దైవం, కరుణామయుడని కొలిచేవారు ప్రపంచంలో కోట్లాది మంది అన్నారు. అలాంటి జీసస్ క్రీస్తు వందల ఏళ్ల క్రితమే సమాధి చేశారు. అలాంటి మహనీయుడు సమాధి ఓపెన్ చేస్తే ఏమైంది? ఏం జరిగింది? ఆ సమాధిలో ఏం దొరికింది? అదే మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలోనే ఈ వీడియో సంచలనం రేపుతుంది. ఇజ్రాయిల్లో జెరూసలేంలో వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు సమాధిని తెరిచారు. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా ఆయన సమాధిపై ఉంచిన చలువరాయిని తొలగించారు. ఈ సమాధి చుట్టూ నిర్మించిన చర్చి పునరుద్ధరించే చర్చలో భాగంగా సమాధిపై ఉన్న రాయిని పలువురు చర్చి మత పెద్దల సమక్షంలో పలు పరిశోధకులు అతి జాగ్రత్తగా తొలగించారు. క్రీస్తు సమాధి చేసిన తర్వాత క్రీస్తు శకం 1555 నుండి ఈ చలువరాతిని ఏనాడు కదిలించలేదు. అయితే తాజాగా చర్చి పునరుద్ధరించే భారీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా పరిశోధకులు తొలిసారి దీన్ని తెరిచారు. క్రీస్తు ఉంచిన సమాధి పైభాగం కప్పి ఉంచిన చలువరాతిని బయటకు తీశామని, దాని కింద ఉన్న వస్తువులను చూసి తాము ఆశ్చర్యపోయామని ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఫ్రెడరిక్ హెబర్ట్ అని చెప్పారు. చాలామంది సుదీర్ఘకాలం తర్వాత జరిగిన విశ్లేషణ తర్వాత క్రీస్తు సమాధిపై ఉంచిన అసలైన చలువరాయిని ఎట్టకేలా ఇప్పుడు అందరూ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నామని ఆయన చెప్పారు. దీని కిందే క్రీస్తు భౌతిక కాయాన్ని ఉంచారని ఆయన తెలిపారు. యేసుక్రీస్తు సమాధి చేసిన ఈ ప్రాంతం పెద్ద చర్చిగా నిర్మించగా దాని మధ్యలో సమాధి చుట్టూ ఓ చిన్న నిర్మాణం ఉంది. దీన్ని ఎడిక్యుల్ అంటారు. అతి సుందరమంగా నిర్మించిన దీనిలో ఒకసారి అగ్ని ప్రమాదం సంభవించటంతో 1808-1810 మధ్య కాలంలో దీన్ని పునరుద్ధరించారు. తాజాగా ఇప్పుడు మరోసారి పునరుద్ధరిస్తున్నారు. దీనిలో భాగంగా క్రీస్తు సమాధిపై ఉన్న చలువరాయిని తొలగించి చూశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ ఫాలో us on my Facebook page also. ఏసుక్రీస్తు